ఇక 9వ రోజు శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల రద్దు చేశారు. ప్రభుత్వం పలు కీలక బిల్లులు సభలో ప్రవేశపెట్టనుంది. అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి. ఇక 9వ రోజు శాసనసభ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి మహేష్? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 9వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. నిన్న ప్రశ్నోత్తరాలు రద్దు చేసినట్టు ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇక శాసనసభ ప్రారంభం కాగానే ఇటు పలు బిల్లులపై సభలో ప్రవేశపెడతారు. అటు గిగ్ వర్కర్లకు సంబంధించుకోవచ్చు, పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు సంబంధించుకోవచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రుల పోషణకు సంబంధించి జవాబుదారీతనం సంబంధించిన బిల్లులకు సంబంధించి బిల్లులు ప్రవేశపెడతారు. అంతేకాకుండా ఆ విద్యుత్ సమస్యలకు సంబంధించిన నివేదికలకు సంబంధించి కూడా ఇటు చర్చ చేపడతారు. అంతేకాకుండా పలు పద్ధతులపై కూడా ఈరోజు చర్చ చేపడతారు. ఇక నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వాడివేడిగా కొనసాగని చెప్పాలి. హౌస్ కమిటీకి సంబంధించి బీఆర్ఎస్ శాసనసభ పక్ష సభ్యులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. అదేవిధంగా మైనింగ్ సంబంధించిన అక్రమాలపై కూడా విచారణ చేపట్టాలని కూడా బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఉపనేత హరీష్ రావు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన అటు సిబిసిఐడికి విచారణకు ఆదేశించారు. అందులో జరిగిన అవినీతికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సభలో ప్రస్తావించారు. ఇక శాసనసభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అటు 6 గ్యారెంటీలకు సంబంధించుకోవచ్చు, 420 హామీలకు సంబంధించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. ఇక సమావేశాలు మరొక 10 రోజులు పొడిగించాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దీనికి సంబంధించి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రభుత్వం మాత్రం ఇటు నిన్న ఈరోజు అటు ఆటల పోటీల పేరుతో కాలయాపన చేస్తుంది. శాసనసభ నిర్వాధిక వాయిదా వేసుకున్న అనంతరము ఇలాంటి పోటీలు నిర్వహించుకోవాలి, కానీ ఇటు సభ మధ్యలో ఈ పోటీలు నిర్వహించడం ఏంటంటే కూడా ఇప్పటికే విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2 రోజుల పాటు సమయాన్ని కూడా వృధా చేయడమే అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శాసనసభ నిర్వాధిక వాయిదా అనంతరము ఇలాంటి పోటీలు నిర్వహించుకోవచ్చు, కానీ మధ్యలో ఇటు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఈ సభను ఇటు మధ్యలో గంటల తరబడి వాయిదా వేయడం కావచ్చు, ఇటు చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేయడం కావచ్చు, వారికి మైక్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇటు పదే మంత్రులు అడ్డుపడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితే మనం చూస్తా ఉన్నాం. దీన్ని పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ జరగాల్సిన తీరు ఇది జరగట్లేదంటూ కూడా వారు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు కూడా ఇటు మధ్యాహ్నం తర్వాత ఇటు క్రీడా పోటీలకు సంబంధించి కూడా సభ్యులు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఈ రోజు కూడా ఉన్నది కనిపిస్తా ఉంది. ఇక 9వ రోజు సంబంధించి ఇక దీనికి సంబంధించి కీలక బిల్లులు కావచ్చు, పద్ధతులపై చర్చను అయితే చేపడతారు. ఇక 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని ఇప్పటికే అటు ఒక ప్రైవేట్ బిల్లు కూడా స్పీకర్కి బీఆర్ఎస్ సభ్యులు అందజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించుకోవచ్చు, ఇక అదేవిధంగా అటు ప్రజా సమస్యలకు సంబంధించి మొక్కజొన్న రైతులకు సంబంధించుకోవచ్చు, ఇటు ఆటో కార్మికుల సంక్షేమం కావచ్చు, ఇటు 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించి కూడా సభలో ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు నిలదీస్తూనే ఉన్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మహేష్.